అరటికి అనేది ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వారిది అభిమాన్ ఆర్బిక్స్ యూజ్ చేశాను. దీనివల్ల మంచి దిగుబడి వచ్చింది. అరటికల్లో కొంచెం పెద్దగాను గణపు గ్యాప్తో మంచి దిగుబడి వచ్చిందనమాట. నా పేరు మురళీకృష్ణ, మాది ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నేను ఈ అభిమాన్ అనేది ఫేస్బుక్లో చూశాను, ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇవి ఆర్డర్ పెట్టాను. నేను బనానా పంటకు యూజ్ చేశాను. ఈ బనానా క్రాప్ వెరైటీ వచ్చేసి కర్పూరం అంటారు. ఇది 7 monthsకి హీలింగ్ స్టార్ట్ అవుతుంది, 10 monthsకి కటింగ్కి వస్తుంది. 1 year దీని పీరియడ్ ఆఫ్ టైం. ఫస్ట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ టైం రన్నింగ్ ఉంది, కార్చ్ రన్నింగ్ ఉంది. ఈ ప్రజెంట్ వచ్చేసి ఈ అరటికి అనేది ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వారిది అభిమాన్ ఆర్బిక్స్ యూజ్ చేశాను. దీనివల్ల మంచి దిగుబడి వచ్చింది. మనం ఫెర్టిలైజర్ కంటే కూడా ఇది దిగుబడి ఎక్కువగా అనిపించింది నాకు. ఫస్ట్ క్రాప్కి దీన్ని యూజ్ చేశాను, మంచి దిగుబడి అనిపించి ఇప్పుడు రెండో క్రాప్ కూడా దీన్నే యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ 1 monthకి ఒకసారి ఇది రూట్ వ్యవస్థకి ఇస్తూ వెళ్తున్నా. తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో ఈ FL77 అనేది ఫ్లవరింగ్ స్టేజ్లో స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నా. అభిమాన్ అనేది ఒక 1 liter ఫర్ 100 liter వాటర్లో మిక్స్ చేసి దీన్ని డైరెక్ట్గా తేమ శాతం ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే అరటికి నీళ్ళు ఇస్తామో ఆ రోజు తెల్లారి ఎర్లీ మార్నింగ్ సన్లైట్ రాకముందు ఎర్లీ మార్నింగ్ టైంలో దీన్ని వేరు వ్యవస్థకు అందేలా ఇచ్చాను. అలాగే ఈ ఆర్బిక్స్ కూడా అంతే. ఆర్బిక్స్ కూడా ఇది ఇచ్చిన ఒక 20 days తర్వాత మళ్ళీ ఆర్బిక్స్ సెకండ్ టైం యూజ్ చేశాను. అట్లా 3 times ఆర్బిక్స్ అభిమాన్ యూజ్ చేశాను. సేమ్ కంపోజిషన్ అనమాట, ఈక్వల్గా రెండింటికి. నెక్స్ట్ ఈ FL77 అనేది ఫ్లవరింగ్ టైంలో స్ప్రేయింగ్ చేశాను. అది కూడా ఏంటంటే 100 liter వాటర్కి 2 liters మిక్స్ చేసి స్ప్రేయింగ్ ఇచ్చాను. దీనివల్ల ఏమైందంటే అరటికల్లో కొంచెం పెద్దగాను గణపు గ్యాప్తో మంచి దిగుబడి వచ్చిందనమాట.